ప్రధాని మోదీ బిల్లు ఎప్పుడు కడతారు అంటూ ఇప్పుడు ఒక వార్త నెట్టింట వైరల్ అవుతుంది. దీనికి సంబంధించినటువంటి విషయాలు గనక ఒకసారి పరిశీలించినట్లయితే అసలు మోదీ బిల్లు కట్టడం ఏంటి, అసలు ఏం జరిగింది అనేటువంటి అంశాలు పరిశీలించినట్లయితే గత ఏడాది ఏప్రిల్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్, కర్ణాటకకు చెందినటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంటు అక్కడ ఒక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అధికారిక కార్యక్రమం పులుల సంరక్షణకు సంబంధించి. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మోదీ గారు హాజరవటం, దీనికి సంబంధించి మైసూర్లోని రాడిసన్ హోటల్ని మోదీ గారికి బుక్ చేయడం జరిగింది. అయితే దీని తర్వాత ఆయన వెళ్ళిపోయారు, కార్యక్రమం అయిపోయింది, వెళ్ళిపోయారు. ఇప్పటికి ఏడాది గడుస్తుంది. ఇప్పటి వరకు కూడా ఈ హోటల్ బిల్ అయితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చెల్లించలేదంట. దీనికి సంబంధించి రాడిసన్ హోటల్ ఒక నోటీస్ కూడా పంపించడం జరిగింది. మోదీ గారు వచ్చారు, బస్ చేశారు, వెళ్ళిపోయారు, బిల్లు ఎప్పుడు కడతారు. సో రాడిసన్ హోటల్కి అయినటువంటి బిల్లు ప్లస్ వడ్డీ కలిపితే 80 లక్షల రూపాయలు ఖర్చు అయ్యిందంట. దీనికి సంబంధించి బిల్లు ఎప్పుడు ఇస్తారు అని చెప్పి వాళ్ళు నోటీసులు పంపించటం, ఇది మీడియాలో నెట్టింట వైరల్ అయినటువంటి నేపథ్యంలో కర్ణాటక చెందినటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి చెందినటువంటి మినిస్టర్ స్పందించడం జరిగింది. ఈ బిల్లు త్వరలోనే చెల్లిస్తాము అని చెప్పి సమాధానం కూడా ఇచ్చారంట. ఇక విషయానికి వస్తే ఈ కార్యక్రమానికి సంబంధించి నేషనల్ లెవెల్లో వచ్చినటువంటి టైగర్స్ రిజర్వ్స్కి సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ మొత్తం 6 కోట్ల రూపాయలు దీనికి విడుదల చేయడం జరిగింది. దీంట్లో వాళ్ళు చెప్పినటువంటిది ఏంటంటే ఈ కార్యక్రమానికి అయ్యేటువంటి ఖర్చు మొత్తం రాష్ట్ర ప్రభుత్వం భరించి తర్వాత దీన్ని రియంబర్స్ చేసుకోవాలి అని చెప్పి చెప్పడం జరిగింది. దానికి అంగీకరించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కొంత సొమ్ము చెల్లించి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అయితే 3 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు, మరో 3 కోట్ల రూపాయలు రావాల్సి ఉంది. సో అవి పెండింగ్లో ఉన్నటువంటి కారణంగా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని బిల్లులు చెల్లించలేదు. అవి వస్తే కానీ వీళ్ళెవరు అంటే కేంద్రం డబ్బులు ఇవ్వాలి, రాష్ట్రం డబ్బులు కట్టాలి. కానీ వాళ్ళేమో రాష్ట్రం డబ్బులు కట్టేస్తే మేము రియంబర్స్ చేస్తామంటున్నారు, వీళ్ళేమో వాళ్ళు ఇస్తే మేము కడతామంటున్నారు. సో ఇది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా వడ్డీలతో కలిపి మోదీ గారి బిల్లు మాత్రం 80 లక్షలు అయిందంట. మరి 80 లక్షలు ఎప్పుడు కడతారో, ప్రజలనెత్తిన ఇంకెంత భారం వేస్తారో చూడాలి.